ఇండియన్ గల్లీ క్రికెట్ కెప్టెన్ మహేష్ బాబు క్యాపుల్లో ఫోర్ల మీద ఫోర్లు కొడుతూ రెచ్చిపోతున్నాడు. పిల్లల ముందు తన ప్రతాపాన్ని చూపిస్తున్నాడు. ఇప్పుడు సిక్స్. అయ్యో అది అయ్యింది మిస్. ఇచ్చింది ఆటోకి కేస్. దాంట్లో నుంచి దిగాడు ఒక బుస్. ఆ బుస్ ఇంకెవరో కాదు, మన మహేష్ బాబు ఫాదర్. ఇతనికి క్రికెట్ అంటే ఎలర్జీ, దురద, గజ్జి, తామర వగేరా వగేరా. కొడుక్కి క్రికెట్ అంటే ప్రాణం అని తెలిసి ఏం చేస్తాడో చూడండి. లైవ్ టెలికాస్ట్. నువ్వు బాగా చదివి పెద్ద ఆఫీసర్ కావాలని నేను రాత్రి పగలు ఆటో నడిపి సంపాదిస్తుంటే నువ్వు చేసే పని అందరూ చూసి ఎవరు చూస్తే నాకేంటి? నిన్ను నడిపేయాలరా? నీకు క్రికెట్ కావాల్సి వచ్చిందా? నానా అయ్యో నానా, అది నా బ్యాట్ కాదు నానా, వాడిది. ఎవడి బ్యాట్ అయితే నాకేంట్రా? స్కూల్కి లేట్ అవుతుంది. బాయ్ నానా, బాయ్. ఒరేయ్ ఆగరా. ఇప్పుడు క్లోజ్ అయ్యి ఒకటి రిషివర్ రెడీగా ఉన్నాడే. చెప్తా. సార్ మీరా? ఎవరు? ద గ్రేట్ ఆండ్రూ సైమన్ సార్. నైస్ మీటింగ్. నేను పీటీ సార్ నన్ను తెలిసి ఆండ్రూ సిమెంట్స్ సోప్ వేస్తావా? నేను ఇంక కొట్టలేదురా. అవునరే, ఎందుకు లేట్ అయింది? మా నాన్నకు హార్ట్ అటాక్ సార్. అయ్యో, మరి మొన్నెవరికి హార్ట్ అటాక్ రా? మా పెద్దనాన్నకు హార్ట్ అటాక్ సార్. మరి నిన్నెవరికి హార్ట్ అటాక్ అయ్యా? మా తాతకు హార్ట్ అటాక్ సార్. లాస్ట్ మంత్ ఎవరికి అయ్యా? మా అమ్మమ్మకు హార్ట్ అటాక్ సార్. టోటల్ ఫ్యామిలీ అంతా హార్ట్ అటాక్ ఫ్యామిలీ అయ్యా. 10 రౌండ్స్ కొట్టు సార్. 10 రౌండ్స్ కొట్టు సార్ మరి నాకు హార్ట్ అటాక్ వస్తుంది సార్. ఈ స్కూల్ కు పట్టిన దరిద్రం వదిలిపోద్ది. తిరుగు ఇట్లా. సార్ నీకెందుకు లేట్ అయిందా? ఆ మ్యాటర్ ఎవరికి చెప్పండి సార్. క్లాస్కి వెళ్ళమ్మా. కూర్చోయినా సరే, బకెట్లో పంపిస్తా. బాయ్. సార్ నేను 10 వద్దు కానీ 20 రౌండ్స్. సార్. ఏయ్ గో. కొడతారా ఏంటి వీడు? ఎవరు లేరు కదా? ఏయ్ గీత, ఏంట్రా ఈ రోజు లేటా? ప్లీజ్ క్లాసిక్ తీసుకెళ్ళవే. ఏంటి వీళ్ళు అవతవా 8th క్లాస్ నుంచి జలగలా తగులుకున్నాను నాకు. ఏయ్ తిన్నగలడు. లేట్ గా వచ్చిన ఏ స్టూడెంట్ ని ఎక్స్క్యూజ్ చేసే ప్రసక్తే లేదు. అయిపోయి రైట్ వస్తున్నాడు. రేయ్ సైలెంట్ గా ఉండు. Be quiet, okay? హే, ఇక్కడేం చేస్తున్నారు? B is equal to 2 root cos theta. అర్థమైందా? Yes, sir. Keep silence. Keep quiet. ప్రపంచంలో ఏ కీప్ సార్ క్వైట్ గా ఉంటుంది? గుడ్ మార్నింగ్ సార్. ఎన్ని రౌండ్లో? 20 రౌండ్స్ సార్. గుడ్. గుడ్ ఇంప్రూవ్మెంట్. వెళ్ళి కూర్చో. ఓకే సార్. కూర్చో. థ్యాంక్ యూ సార్. Keep quiet. మరొక్కసారి చెప్తున్నాను వినండి. P is equal to 2 root cos theta. This is ఏంట్రా the secret? equation of pressure point. Now, O is the origin. From here, A, that is towards ఏంట్రా? x-axis, and O to be towards y-axis, and from O to C, that towards z-axis. And the angles made out of these three make alpha, beta, and theta. Now, you can find the point of the liquid graph. వీడికి ఇవన్నీ ఎక్కడ దొరుకుతాయిరా? చూడండి, నాకు ముందు 2 వెనక 2
మొత్తం 4 కళ్ళు. మీరేం చేసినా నాకు తెలిసిపోతుంది. ఇంకో 1000 కళ్ళు ఉన్నావు చాలు సార్. ఎవర్రాదే? ఎవర్రాదే? మేం కాదు సార్. ఏంట్రా ఇది? ఏంట్రా ఇది? ప్రెషర్ పాయింట్. సైలెన్స్! సైలెన్స్! తలతో బాళ్ళు మాత్రమే కొట్టాలి, కాదని స్తంభాలని రాళ్ళని కొడితే తల ఇలా బొప్పి కట్టే అవకాశం ఉంది. అది మీకు నేర్పిద్దామని అలా చేశా. అర్థమైందా? జీనియస్ సార్. మీ సీనియర్స్ కూడా నన్ను ఇలాగే పొడేవాళ్ళు. వాళ్ళకి ఎంత మంచిగా నేర్పించాను. వాళ్ళందరూ ఇప్పుడు నేషనల్, ఇంటర్నేషనల్ లెవెల్లో ఉన్నారు. అవునా సార్? చాలా ఆశ్చర్యంగా ఉంది. అంటే నువ్వు నమ్మట్లేదారా? వీటితో అండి సార్, మాకు కూడా నేర్పి వాళ్ళ వరల్డ్ ఫేమస్ అయ్యేట్టు చేయండి సార్. ప్లీజ్ సార్. మీకు పిటి ఉషా తెలుసా? అసలు పేరు ఉషా. ఆ ముందున్నది ఎవరనుకున్నారు? నేనే. ఇంకో స్టూడెంట్ సానియా మీర్జా. సార్ తనకి టెన్నిస్ బ్యాట్ మీరే కొనిచ్చారు కదా. చిన్నప్పుడు బాగా ఆడుతుందని అభిమానంతో చిన్న స్కర్ట్ కూడా ఇచ్చా. నా మీద అభిమానంతో మా గురువు గారు ఇచ్చారే అనే అభిమానంతో ఇప్పటికీ ఆ స్కర్ట్ వేసుకున్నా. అందుకే స్కర్ట్ చాలా పొట్టిగా ఉంది. సార్ ఎవర్రా లేడీస్ వాయిస్ ఇమిటేట్ చేస్తున్నారు? సార్ వాయిస్ కా సార్, వాళ్ళే వస్తున్నారు సార్. ఓహో, ఆవు కుడియో ఆవు కుడియో. సార్ బాయ్స్, గో గో గో. సార్ వాళ్ళకన్నా కొత్త గేమ్ నేర్పండి సార్. నాకు తెలిసిన వెళ్ళు. ఏంటి సార్ మీరు ఎప్పుడు బాయ్స్ పైన కాన్సన్ట్రేట్ చేస్తారు? మాకు కూడా ఏదైనా నేర్పండి సార్. ఈ రోజు మీ జన్మలో చూడని అద్భుతమైన కొత్త గేమ్ నేర్పిస్తా. Really? యా, come on. దీనికి మనకు ముందు కావాల్సింది చాక్ పీస్. చూపిస్తా, చూసి నేర్చుకోండి. లైన్ లైన్ ప్లీజ్. జై గురుదేవ్. Now you take a bacha and do like this. After that, one single leg, you continuing ఏమైంది? ఇది తొక్కుడు పిల్లాట సార్. మీకు కూడా తెలిసిపోయిందా? ఏం సార్ మీరు? మేమంతా వీనస్ విలియన్స్, సాయినా నిహాల్ లాగా అవుదాం అనుకుంటే మీరేమో మా నాన్నమ్మల ఆడే ఆట నేర్పిస్తున్నారు. ఏయ్, ఇంకోసారి నా క్లాసులో తెలుగు హీరోయిన్ల గురించి మాట్లాడదు. సార్ వాళ్ళు హీరోయిన్స్ కాదు సార్. మర్చిపోయా, నాకు తెలుసు. సింగర్స్. మై గాడ్. సింగర్స్ కాదు, హీరోయిన్స్ కాదా? అయితే ఖచ్చితంగా డాన్సర్స్. ఏ బల్లే బల్లే, ఏ బల్లే బల్లే. సార్ అది సిక్సర్ సార్. అవుట్ అంటే ఒకే వేలు చూపించాలి. అరే 2 వికెట్లు పడ్డాయి కాబట్టి 2 వేలు చూపించా. సార్ మరి 3వ వికెట్ పడితే సార్ నన్ను ఆలోచించుకోనిరా. అరే మీకు వికెట్ కీపింగ్ ఎలా చేయాలో నేర్పిస్తా. కమాన్ అలా చూపించి వికెట్ కీపింగ్ అంటాడేంటి? మామూలుగా వేస్తే కమాన్ outside బాయ్స్, పడతాడు కదా. కమాన్. సార్ 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 ఒక విషయం. ఆ విషయం కాదు కదా. అది కాదు సార్. అసలు ఏం చెప్తున్నానంటే ఇషా షట్ అప్ అండ్ లిసన్ టు మీ. అసలు ఫస్ట్ వికెట్ కీపర్ ఉండాల్సినటువంటిది ఏంటో మీకు తెలుసా? ఏం సార్? కాన్సంట్రేషన్. చెప్పరా, నువ్వు చెప్పి అందరు చెప్పి నేను సారీ సార్, సారీ. నో డబుల్ మీనింగ్, ఓన్లీ సింగిల్ మీనింగ్. గాడా. మరి మీకు? అరే మ్యాటర్ కాపాడుకోవాలని మీలాంటి వాళ్ళ కోసం రాది. 20 సంవత్సరాల నుంచి వితౌట్ గాడ్ హ్యాపీగా క్రికెట్ ఆడిస్తున్నటువంటి మాస్టర్ రా నేను. సార్ ఎందుకన్నా మంచిది, సేఫ్టీ కోసం పెట్టుకోండి సార్. అరే మహేష్, సార్ నువ్వు వెళ్ళి బౌలింగ్ చేయి. ఓకే సార్. గో, కమాన్ బాయ్స్, కమాన్. అటెళ్ళు, నేను వికెట్ కీపింగ్ చేస్తా. పో, కమాన్ కమాన్. సార్ అక్కడ సార్. ఓ తెలుసు, నీకు తెలుసో లేదో టెస్ట్ చేశా. ఆడు.
కాన్సంట్రేట్ సూటిగా ఏం చేయాలరా స్ట్రైట్ గా వేయాలి కాన్సంట్రేట్ టార్గెట్ మిస్ అవ్వద్దు సూటిగా స్ట్రైట్ కరెక్ట్ గా తగలాలి వికెట్ పగిలిపోవాలి ఎస్ ఏ వికెట్ గేమ్ చేసిండ్రా సార్ మాకు హై జంప్ నేర్పండి సార్ సార్ లాంగ్ జంప్ కూడా నేర్పండి సార్ మా బయాలజీకి సంబంధించిన మ్యాటర్లు పీటీ మాస్టర్ అడగకూడదమ్మా సార్ అది బయాలజీ కాదు సార్ తెలుసమ్మా అది జువాలజీ అని బేసిక్స్ కూడా తెలియని పీటీ ఎలా ఖచ్చితంగా అది సోషల్ స్టడీస్ అయి ఉంటుంది అమ్మా. కీచొస్తుందిరా నాకు హెల్ప్ చేయండి ఓకే ఓకే ఇగో హలో హలో హెల్ప్ చేయరా కీచొస్తుంది ఓకే మామ్ కమ్ ఆన్ పాస్ ఇట్ రే మహేష్ పాస్ ఇట్ రా ఇటు పాస్ హే వావ్ నైస్ కిక్ Come on, Sidhu. ఓకే వావ్ సూపర్ గోల్ సిద్ధు హే హాయ్ సూపర్ రా ఏంటి ఫుట్బాల్ అంటే ఇష్టమా చాలా ఇష్టం నాకు కూడా సారీ రా సిద్ధు ఫుట్బాల్ డబ్బా గేమ్ నాకు బాస్కెట్ బాల్ అంటే చాలా ఇష్టం హే సూపర్ ఓకే గర్ల్స్ లెట్స్ గో సరే పద అయినా ఫుట్బాల్ అంటే నీకు ఎందుకు ఇష్టం ఉంటుంది అంత సూపర్ గేమ్ ఏం చేయాలి రూపాయి ఏమంటారా నా గురించి నువ్వు గోల్ కొట్టినా వేస్ట్ అయిందిరా నీ లవ్ కి బాస్కెట్ బాల్ అంటే ఇష్టం అంట షీ లైక్స్ బాస్కెట్బాల్. ఏంట్రా మెకానిక్ గడు పార్టీ మార్చాడు మచ్చా రామ్ గాడు రాకెట్ లాగా దూసుకోపోతున్నాడు రా ఒకే రోజులో ఎలా వర్కౌట్ చేశాడు రా వీడు? చూడరా మనల్ని ఇగ్నోర్ చేస్తున్నాడు హాయ్ హాయ్ రా వస్తున్నాడు రా హాయ్ రా ఏంట్రా ఫుట్బాల్ కి టాటా చెప్పేసావా రేయ్, నువ్వు మామూలుడు కాదురా. నమస్కారం అయ్యా. కమేన్. మీరెవరు? వీడి నాన్నని. ఏమిటి వీడి నాన్నవా? అవును సార్. లాస్ట్ టైం పేరెంట్స్ మీటింగ్ కి ఇంకో నాన్న వచ్చాడే, అతనెవరు? సార్ వీడికి ఏదో టికెట్ ఇవ్వనని మీరు చెప్పారట. హాల్ టికెట్. వీడు ఏం చేశాడు తెలుసా? ఏం చేశాడు సార్? నా నోటితో చెప్పలేను, నువ్వే చదువు. నేను అసలేమీ చదువుకోలేదు సార్. ఆటో తోలుకుంటూ బతుకుతున్నాను. వీడు బాగా చదువుకుని వృద్ధిలోకి వస్తాడని కష్టపడి మరీ చదివిస్తున్నాను సార్. సరే నేనే చదువుతాను. నేమ్ మహేష్ బాబు. వీడికి నేను పెట్టిన పేరు. ఫాదర్స్ నేమ్ భిక్షపతి. నాకు మా నాన్న పెట్టిన పేరు. డేట్ ఆఫ్ బర్త్ అది కూడా కరెక్టే. సెక్స్ నా వల్ల కాదు, నువ్వే చదువు. ఏంటి సార్ సరిగ్గా రాయలేదా? సెక్స్ కి ఇంకా ఎవరు ఛాన్స్ ఇవ్వలేదు అని రాశాడయ్యా. వాడేదో తెలియక తప్పు చేశాడు సార్.
ఆ తప్పుకేదైనా శిక్ష వేసి వాడి హాల్ టికెట్ ఇప్పించండి సార్. ఏ శిక్ష వేయమంటావయ్యా? సస్పెండ్ చేస్తాను అంటే చేయమంటాడు, టీసీ ఇస్తాను అంటే క్రికెట్ ఆడతాను అంటాడు. ఎలాగయ్యా? ఇదిగో బాబు నీ హాల్ టికెట్. బాగా చదివి బాగా రాసి పాస్ అవ్వు. మళ్ళీ ఈ స్కూల్కి రావద్దు. పా. ఎందుకురా నన్నిట్ట హింసిస్తావు? ఆ బ్యాటు బాలు వదిలేసి చక్కగా చదువుకోరా. అరే సూపర్ స్టార్ మహేష్ బాబు, బాగుపడతావురా. రారా. నన్ను వద్దు నాన్న. సార్ పిలుస్తున్నారు. నన్ను వద్దు నాన్న. మర్యాదగా ఉండదు. రారా. నన్ను వద్దు నాన్న. ప్లీజ్ నాన్న. ఓ నమస్కారం సార్. అష్, నమస్తే ఫాదరా. సార్ మీ గురించి మావాడు చాలా గొప్పగా చెప్పాడు. మీరు గార్డే లేకుండా వికెట్ కీపింగ్ చేస్తారటగా. సార్ నేను ఒక విషయం చెప్తాను, మీరు తప్పుగా అనుకోవద్దు. హెల్మెట్ లేకుండా బైక్ డ్రైవింగ్, గార్డు లేకుండా వికెట్ కీపింగ్ చాలా డేంజర్ సార్. అది ఈ మధ్య బాగా అర్థమైంది సార్. ఆ. అందుకే స్కూల్ కూడా హెల్మెట్ పెట్టుకొని వస్తున్నారు సార్. ఓ. అవును సార్. సార్ మీ హార్ట్ అటాక్ తగ్గిందా సార్? నాకా? అవును సార్. హార్ట్ అటాక్? అవును సార్. అంటే ఎవడు చెప్పింది? మీ ఫ్యామిలీ అందరికి హార్ట్ అటాక్ అని చెప్పాడు సార్. ఎవడు? వీడు వీడా? ఆ. వీడే కదా. వీడే చెప్పాడు సార్. ఎవరా? ఏయ్! చేతుల్లో చిన్న పిల్లడు ఏడుస్తాడు సార్. ఓ! వాడండి. Thank you. వాడండి, వాడండి. బాగా వాడండి. అరే, నా ఊరు చేసుకుంటున్నాడు. రేయ్, అమ్మాయి. ఆగరా! ఇవాళ నా చేతిలో అయిపోయావు. ఏయ్, ఆగు, ఆగు. ఎక్కడికి పోతావు? ఆగు. అయిపోయినవాడు. సార్ అబ్బో. ఒక విషయం సార్. అరే ఒక్క విషయం అని నా జీవితంతో ఆడుకుంటున్నావు కదరా. స్కూల్ కూడా లేట్గా వస్తున్నావు, నన్ను బ్లాక్ మెయిల్ చేస్తున్నావు. నేను ఎట్లా బతకాలరా? అసలు అందరికి నేను ఈ విషయం చెప్పేస్తా. వద్దు సార్. నార్మల్ రాణి టీచర్ కు నేను లైటింగ్ కొడుతున్నా. రాణి టీచర్ నన్ను కొట్టింది, అది నువ్వు చూసావు. అయితే ఏంటి? ఇది పరిచయం దెబ్బలు ఉందేంటి? ఎవరా? బంగారం నువ్వా? కన్నమ్మ. సార్ నేను చెప్తా అనుకున్న విషయం ఇదే సార్. మీరు అనవసరంగా తొందరపడ్డారు సార్. విషయం అని మొత్తం కన్ఫ్యూజ్ చేసావు కదరా. ఏంటి బంగారం ఇలా వచ్చావు కన్నమ్మ? తాళి కట్టిన పెళ్ళాన్ని నేనుండగా నీకు ఇంకోతి కావాలా? నా కోసం కాదు బంగారం, నువ్వు ఇంటి పని వంట పని చేయడానికి ఇబ్బంది పడుతున్నావని రాణి టీచర్ నేనే. ఇంటికి రా, నీ సంగతి చెప్తా. ప్రతి ఒక్కళ్ళకి ఇదే ప్లేస్ దొరికింది కదరే. కోతి Look at the dog. Come, let's skip this place. నువ్వు కోతి అన్నావు, కోతిలా చేశాను. నువ్వు కుక్క అన్నావు, నేను కుక్కలానే చేశాను. నువ్వు స్కిప్ అన్నావు, యానిమల్స్ స్కిప్పింగ్ చేయి. నువ్వే స్కిప్పింగ్ చేయి. Skipping. నువ్వే చెయ్యాలి. చిన్నప్పుడు ఆడలేదా? నేను ఆడి చూపించనా? దిస్ ఇస్ స్కిప్పింగ్. ఇప్పుడు నువ్వు చెయ్యాలి. చెయ్యి. Please, Rubu, నన్ను వదిలేయ్. చేసి చూపించు, వదిలేస్తా. రే రోబో, గీతను వదిలేయ్. ఏంట్రా మ్యాటర్? లవ్వా? అదంతా నీకు అనవసరం. తను వదిలేయ్. వదలకపోతే? నా యాల వదిలేమన్నానుగా, వదిలేయ్ అంతే. నేను తను వదిలేయాలంటే ఓ కండిషన్. నాతో నువ్వు డ్రాగ్ రేస్ చేసి విన్ అవ్వాలి. టేక్ యువర్ ఓన్ టైం. 1 day, 2 days, 3 days, no problem. సరేరా, నేను రెడీ. సబాష్,
నేను ఒక అమ్మాయిని ప్రేమిస్తున్నాను రా. ఎవరు అది? ఆ? చెప్పు. గీతరా. గీతనా మనోడు పెద్ద చుపారసం రే. అరే నీ లవ్ కి ఏ హెల్ప్ కావాలని అడగరా, మేము చేస్తాం. లేట్ చేయక్ మామ్స్, వెంటనే నీ లవ్ మ్యాటర్ గీతకు చెప్పే. ఈ మ్యాటర్ నేను డీల్ చేస్తా. ఆలోచిస్తూ ఉంటే లాభం లేదు, ఒక ఫోన్ చేయి. వాళ్ళ అమ్మ చాలా స్ట్రిక్ట్ అట్రా. రే తనకే ఉందా అమ్మా, మన క్లేరా అమ్మలో కొంచెం దీన్ని యూజ్ చేయరా. ఏంట్రా చూస్తా, ఓ 50 ఇవ్వు. 50? ఏంట్రా మచ్చా, నీ లవ్ కి 50 రూపాయల విలువ కూడా లేదురా. ఏయ్, నా లవ్వుకి వాల్యూ కట్టకరా. తీసుకో. ఎక్కడుంది? అది దొరికింది, ఇప్పుడు చూడు. అది లైవ్. ఏం చేసావురా? మిస్డ్ కాల్ ఇచ్చాన్రా. ఇదేనా సెల్ ఫోనరా మిస్డ్ కాల్ ఇవ్వడానికి? లవ్ చేస్తున్నావు, ఇది కూడా తెలీదా? మిస్డ్ కాల్ లవర్స్ కి యూనివర్సల్ కోడ్ రా. బొమ్మరిల్లు సినిమా చూడలేదా? ఓ కరెక్టే కరెక్టే. క్యారీ ఆన్ క్యారీ ఆన్. అది. నువ్వుండు. ఇప్పుడు ఈ ఫోన్ ఒకటి అది కలుపుతూ ఉండు. హలో హలో హలో, వీఆర్ కాలింగ్ ఫ్రమ్ హెచ్డిఎఫ్సి ఆంధ్రప్రదేశ్ మధ్యప్రదేశ్ బ్యాంక్. మీకు ఏదైనా లోన్ కావాలా ఆంటీ? చెప్పుతో కొడతాను. ఫోన్ బెటరా ఇడియట్. ఏమైందిరా? మచ్చా హలో అంటేనే మీ అత్తే చెప్పుతో కొడతానందిరా. నీళ్ళ విషయం ఏమైనా తెలిస్తే బాటా బూటే. నీకు అసలు మాట్లాడడమే రాదు, డీల్ చేస్తావా? డీల్. నిన్నటి వరకు నా ఫ్రెండ్స్తో ప్రతిదీ షేర్ చేసుకునేవాడిని, కానీ ఇప్పుడు నా ఫీలింగ్స్ నీతో మాత్రమే షేర్ చేసుకోవాలనిపిస్తుంది గీత. ఏం చేస్తున్నారా? ఏం లేదురా, ఇక్కడ చాలా ఫీల్ తో వైలిన్ వాయిస్తున్నారే, వాళ్ళని తరుముతున్నా. ఏంట్రా కిండలా? ఇంకేంట్రా మచ్చా, నువ్వు ఇలా ఒంటరిగా కూర్చుని ఓవర్ గా ఫీల్ అవ్వడం 90s మోడల్ రా. అయితే ఇప్పుడు ఏం చేయాలరా? అటాక్స్ మీద అటాక్స్ చేయాలరా మచ్చా. గీతకి నువ్వంటే ఇష్టమని రోజు తీసుకున్నప్పుడే తెలిసిపోయింది కదా. మూవ్ టు ద నెక్స్ట్ స్టెప్ రా మచ్చా. నెక్స్ట్ స్టెప్? అవునరా, ఈ ఫోన్ కంపెనీస్ కోట్లు ఖర్చు చేసేది ఎవరి కోసం అనుకున్నావు? నీలాంటి లవర్స్ కోసం, నాలాంటి లక్కీ ఫెలోస్ కోసమే తెలుసా. సరే 100 ఇవ్వు. ఏంట్రా రేట్ ఇంక్రీజ్ అయింది? మరి అది అప్పుడు 1 వే లవ్, ఇప్పుడు 2 వే కదా, అందుకే డబుల్ రేట్. చెప్పుతో కొడతా. వాళ్ళ అమ్మ అంది, మర్చిపోయావా? మూసుకో. మూసుకుంటలేరా, మరి ఇంకా నాతో నీకు పని లేదుగా. తప్పకా చా, వీడికి మరీ టూ మచ్ అయింది కదా. గీత ఫోన్ చూడు. సరేనమ్మా. హలో, నేను సిద్ధు. హాయ్. ఇప్పుడు నీ చేయి ఓకేనా? ఇప్పుడు బెటర్. చెప్పు. ఏం లేదు. సరే, ఫోన్ పెట్టేనా? కెమిస్ట్రీ నోట్స్ కావాలి. నోట్సా? నోట్స్ అంటే నోట్స్ కాదు, అది ఎవరే ఇంతసేపు మాట్లాడుతున్నావు? అమ్మొస్తుంది, నేను డాన్స్ క్లాస్కి వెళ్తున్నాను. బాయ్. ఏంట్రా ఏమైంది? డాన్స్ క్లాస్కి వెళ్తాను మచ్చా. రే అక్కడ సూపర్ ఫిగర్స్ ఉంటారు, నేను కూడా వస్తాను రా. ప్లీజ్ రా. సరేరా. ఇప్పుడు గీత కూడా నాతో నార్మల్ గా మాట్లాడుతుంది. అవునా? అవును చిచ్చా, అతను నా ఫేస్ మీద స్మోక్ చేశాడు, చూసావా? చూసాను రా. స్మోక్? నాన్న, నీకు సిగరెట్ సైకాలజీ తెలుసా? తెలీదే. ఏంటిరా అది? స్మోకింగ్ స్టైల్ ని బట్టి క్యారెక్టర్ ఏంటో డిసైడ్ చేయొచ్చు. పైకి స్మోక్ వదిలితే వాడు దుబారా మనిషి అని అర్థం. కిందకి స్మోక్ వదిలితే వాడు చాలా పెద్ద ఫ్రాడ్, సీక్రెట్ ఫెలో అని అర్థం.
ముక్కులోంచి స్మోక్ వదిలితే వాడు చాలా లోన్లీ పర్సన్ అని అర్థం రా. పాపం. అమ్మ స్ట్రైట్ గా పగదులుతా వాడు ఎవ్వరి మాట వినడని అర్థం. అంటే సీతయ్య చెప్పడం మాట విండా? ఒకవేళ పొగ లోపలికి తీసుకోకుండా బయటకు వదిలేస్తే? వాడిని అస్సలు నమ్మకూడదురా. ఎప్పుడు కాలు పట్టుకొని లాగేస్తాడో తెలీదు. పొగ మొత్తం లోపలికి తీసుకొని అసలు బయటకు వదలకపోతే క్యాన్సర్ వచ్చి తొందరగా పోతాడు. ఏ ఫిల్టర్స్ కూడా సేవ్ చేయవు. చాలా ఇంకా కావాలా? చాలరా వాడికి. ఆగండి. ఫస్ట్ ఇయరా? కాదు, కార్పొరేషన్ నుంచి వచ్చాం. కాలేజీలో దోమలు ఎక్కువైపోయాయి, పొగ పెడదామని. సుల్తాన్ బజార్ లో 50% డిస్కౌంట్ కి సాక్స్ అమ్ముకునే వాళ్ళు అన్నారు. ఎవరు సార్ మీరు? బ్యాడ్ డే. పదండ్రా, క్లాస్ టైం అవుతుంది. సిట్ డౌన్, సిట్ డౌన్. ఫిల్టర్స్ రా. నా పేరు ఫిల్టర్స్ కాదమ్మా, మోహన్ రావు. సుల్తాన్ బజార్ లో 50% డిస్కౌంట్ కి సాక్సులు అమ్ముకునేలా కనిపించే నేనేరా మీ కెమిస్ట్రీ లెక్చరర్ని. సారీ సార్, మీరు లెక్చరర్ అని తెలియక. కూర్చోండి కూర్చోండి. వీడు పెద్ద సైకోలా ఉన్నాడు. నీ పేరు? గీత. సెక్సీ నేమ్. వావ్, రోజ్. కానీ ఫ్రాగ్రెన్స్ లేదు సార్. ఇప్పుడు ఓకే, కానీ కలర్ లేదు సార్. మై గాడ్. ఇప్పుడు కలర్ఫుల్గా ఉందా? అమ్మాయిలకి ఫ్లవర్స్ అంటే చాలా ఇష్టం. తీసుకో, రెడ్ రోజ్, సింబల్ ఫర్ లవ్. తీసుకోవే. థ్యాంక్ యూ సుధా. అమ్మాయిలు ఆర్టిఫిషియల్ కి అట్రాక్ట్ అవుతారేమో, కానీ సెలెక్ట్ చేసేది మాత్రం ఎప్పుడు ఒరిజినల్నే. ఇష్టంతో ఇస్తే ఈ రోజెసే కాదు, గడ్డిపోచైనా హ్యాపీగా తీసుకుంటాం. అహంకారంతో తాజ్ మహల్ కట్టించినా కేర్ చెయ్యం.